కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. గత 2 రోజుల్లో 2 మృతి చెందారు. దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ తో ప్రభావితమైన 6 జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్ తదితర 6 జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా వైరస్ అప్రమత్తమై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి. అయితే ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్కులు ధరించాలని సూచించారు. జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిఫా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాధితుడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. మంచేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా నిఫా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వేలెన్స్ ముమ్మరం చేసింది. మృతుడితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్దం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా సహాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాస్ని సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. కేరళలో మరొకసారి నిపా వైరస్ విజృంభిస్తుందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా అక్కడ 2 నిపా వైరస్ బారిన పడి మృతి చెందినట్టుగా సమాచారం మొత్తం. సో దీంతో మొత్తంగా కూడా కేరళ రాష్ట్రం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గతంలో దేశంలో ఏ వైరస్ వచ్చినా దాని ఇంపాక్ట్ మొదటిగానే కేరళలో కనబడుతోంది. గతంలో కరోనా కావచ్చు, నిఫా కావచ్చు, ఇతరత్ర ఏ వైరస్లైనా, మంకీపాక్స్ లాంటి ఇవన్నీ కూడా ప్రతిదీ కేరళలోనే ఇవి ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉంటుంది. కేరళలోనే ఇవంతా కూడా మొదట స్టార్ట్ అయ్యి అక్కడి నుంచే మొత్తం కూడా వ్యాప్తి చెందిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి నిపా వైరస్ మరొకసారి కేరళలో తీవ్ర కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. 2 రోజుల్లోనే 2 మృతి చెందారు. దీంతో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మొత్తంగా కూడా నిపా వైరస్ సంబంధించి ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి దగ్గర ఎక్కడైతే మృతుడికి సంబంధించి ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి అవసరమైనటువంటి చికిత్స కావచ్చు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అనుమానితులను వెంటనే వారిని తీసుకుని ఆసుపత్రిలో చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా టెస్టులు నిర్వహించి నిపా వైరస్ సంబంధించి ఒక నియంత్రణ కోసం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటీవల జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందినటువంటి 57 ఏళ్ల వ్యక్తి, ఒక 57 ఇయర్స్ ఒక వ్యక్తి, సీనియర్ సిటిజన్ కూడా ఈ యొక్క నిపా వైరస్ తో మృతి చెందాడు. సో అతని కారణంగా మరణించాడనే అనుమానాలు మొత్తంగా కూడా నిపా వైరస్ తో మృతి చెందాడని చెప్పి సందేహాలు వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ చేశాగా ఆ టెస్ట్ తర్వాత అతనికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఒక ప్రకటన తెలిపారు. సో మొత్తంగా కూడా 2 చనిపోయారు, అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే మృతుడికి సంబంధించి బంధువులు కావచ్చు, ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళందరికీ ఫస్ట్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ నిపా వైరస్ ఒకవేళ కనుక పాజిటివ్ గా వస్తే వారికి వెంటనే చికిత్స అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీలైనంత వరకు అనుమానాస్పదంగా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు లేకుంటే ఈ నిపా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలతో ఉన్న వాళ్ళు వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలి. లేకుంటే అది మరింత తీవ్రతరమై అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. జ్వరం కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఆ సిమ్టమ్స్ ఉంటే, తీవ్రమైన జ్వరము, ఒంటి నొప్పులు ఇవ్వాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే. అవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని ఫలితం మరొకలా ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. కరోనా నేర్పిన గుణపాఠం అందరికీ తెలిసిందే. సో కరోనా వైరస్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా దాని ఇంపాక్ట్ వందలు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులు కావద్దనుకుంటే, వైరస్ ను త్వరగానే నియంత్రించాలనుకుంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు కొంత స్వీయ నియంత్రణ పాటించాలి. ఏదైనా సంబంధించి వైరస్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర జ్వరం లాంటిది అనుమానాస్పదం కనబడితే, లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే వీళ్ళని త్వరగా వాటికి చికిత్స అందించి ఆ ఎవరైతే ఉన్నారో ఆ బారిన పడిన వాళ్ళని కాపాడినట్టు అవుతుంది. అదే సందర్భంలో ఈ వైరస్ మరింత ముందు
ఏంటంటే సోకకుండా మరింత మందికి వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉంది. సో ఇప్పటికే ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ తీసుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ అయినటువంటి అవసరమైతే సీసీ ఫుటేజ్ తో సహా మొబైల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళందరినీ కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా అక్కడ కేరళలో ఇప్పుడు ఆ పాలక్కాడ్ జిల్లాతో పాటుగా ఇతరత్ర అన్ని చోట్ల కూడా ఈ యొక్క వైద్య బృందాలను రంగంలో దించి లోకల్ గా ఉన్నటువంటి రీజనల్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఆ వైద్య పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంతో పాటుగా మరొకసారి ఏంటంటే పాలక్కాడ్ మలప్పురం జిల్లాల్లో అవసరమైన ఎవరైతే అక్కడికి ఏంటంటే కాస్త టూరిస్ట్ ప్లేస్ కావడం, పర్యాటక ప్రాంతం కావడంతో అంటే వర్షాకాలం, దాంతో పాటుగా వాటర్ ఫాల్స్ కావచ్చు, ఇతరత్ర పర్యాటకమైనటువంటి గ్రీనరీ కలిగిన ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది అక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్లకు కొంత అలర్ట్ చేసినట్టు కనబడుతోంది. పాలక్కాడ్ మల్లాపూర్ జిల్లాలకు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అక్కడ రాకపోవడమే సేఫ్. ఒకవేళ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఎక్కడి నుంచో టూరిస్ట్ పర్యాటకులుగా వచ్చి ఈ నిపా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. అది కేవలం వాళ్ళతో అవ్వదు, సో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా అంతటి రిస్క్ తీసుకోకుండానే బెటర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. మరోవైపు కేరళకు సంబంధించినటువంటి పాలక్కాడ్ మల్లాపూర్ తో పాటు ఇతరత్ర కూడా మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హైలైట్ అయ్యి పెద్ద పెద్ద బోటింగ్లు ప్రకటనలు కూడా ఏర్పాటు చేస్తోంది. ఎవరికైనా జ్వరం కావచ్చు, కండరాల నొప్పి, తలనొప్పి కనుక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. అవసరమైతే నిపా వైరస్ సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించుకుంటే బెటర్ అని చెప్పేసి అలర్ట్ చేస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు కేరళకు మాత్రం నిపా వైరస్ తో మరొకసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, ఈ నిపా వైరస్ లక్షణాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టుగా వైద్యులు ఏమన్నా చెప్తున్నారా? ప్రస్తుతానికి అక్కడ ఇలాంటి సీజనల్ కావడంతో, ఎందుకంటే వర్షాకాలము సీజన్ కాబట్టి సహజంగానే కొద్దిగా జలుబు, త్వరనొప్పి, జ్వరం అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అవన్నీ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, సీజనల్ జ్వరాలు అనుకొని వైరల్ ఫీవర్ గా చాలా మంది భావిస్తుంటారు. సో అలాంటి నిర్లక్ష్యమే ఇప్పుడు నిపా వైరస్ ను బారిపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పటికైతే హాస్పిటల్లో 2 మృతి చెందారు. కొంతమంది ఎవరైతే ఈ మృతులకు సంబంధించినటువంటి వారు కాంటాక్ట్ అయ్యారని అనుమానాలు ఉన్నాయో, సందేహాలు ఉన్నారో వాళ్ళను మాత్రం ముందుగా స్క్రీనింగ్ చేస్తున్నారు. వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక 2 గంటల అంటే 42 రోజుల పాటు, 48 గంటల పాటు వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉంచి రోజు వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతానికి లక్షణాలు లేవు, కానీ ఇక వైద్య పరీక్ష నిపా వైరస్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహిస్తున్నారు. సో 2 రోజులు 48 గంటల పాటు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత వాళ్ళ గనక వైరస్ సంబంధించి ఏదైనా లక్షణాలు లేకపోతే పాజిటివ్ రాకపోతే వాటి వెంటనే వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా వీరి కాకుండా ఎవరైనా ఈ మృతులతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నది. సో మొత్తంగా కూడా ఆ కంట్రోల్ చేయకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్రం హై అలర్ట్ ప్రకటించింది, అప్రమత్తమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.